శ్రీ గురుభ్యో నమః. జయ శ్రీకృష్ణ. శ్రీమన్నారాయణీయము అనే గ్రంథములో 25వ దశకము నృసింహావతార ఘట్టాన్ని మనం అనుసంధానం చేసుకున్నాం. స్తంభే ఘట్టయతో హిరణ్యకశిపో కర్ణౌ చూర్ణయన్ ఆఘూర్ణజ్జగద్దండకుహరో ఘోరస్తవాభూద్రవః శ్రుత్వాయం కిల దైత్యరాజహృదయే పూర్వం కదాప్యశ్రుతం కంపః కచ్చన సంపపాతచలితో అప్యంభోజభూర్విష్టరాత్. స్తంభమును కొట్టగా పుట్టిన ధ్వని హిరణ్యకశిపుని చెవులను బ్రద్దలుగొట్టి బ్రహ్మాండమును గూర్నిల్ల చేసి ఎన్నడూ వినరానిదై దైత్య హృదయమందు కంపము పుట్టించెను. బ్రహ్మ ఇది ఏమీ అకాల ప్రళయమా అని తన లోకము నుండి చలించెను. దిక్కులు చూచుచున్ పరచి ఉద్రేకించి స్తంభాననే మొక్కో భీషణ ఘోషణం మనుచు లోనుద్భ్రాంతుడై రక్కసుం ధిక్కారింప మృగంబుగాక నరుడేనింగాక రెండవుచునా చక్కిందోచితివి అక్కజమ్ముగా సటాజాలం మునికించుచున్ దైత్యేదిక్షు విసృష్టచక్షుషి మహాసంరంభిణి స్తంభతః సంభూతం న మృగాత్మకం న మనుజాకారం వపుస్తే విభో కిం భీషణమేతదద్భుతమితి వ్యుద్భ్రాంతచిత్తే సురే విస్ఫూజ్యద్దవళోగ్రరోమ వికసత్ వర్ష్మా సమాజృంభదాః. దైత్యుడు దిక్కులందు చూపు పరపి సంరంభము కొని చూడగా స్తంభమందుండి, ప్రభు నీ మూర్తి అటు మృగము కాక ఇటు మనుజుడు కాక అవతరింప నీ భీషణ ధ్వని ఏమనుచుండగానే అచ్చట తెల్లనైన జూలు నిక్కింపచేయుచు నరసింహస్వరూపమును విజృంభించితివి. తప్తస్వర్ణ సవర్ణ ఘూర్ణదతిరూక్షాక్షం సటాకేసర ప్రోత్కంప ప్రణికుంభితాంబరమహో జీయాత్తవేదం వపుః వ్యాప్త మహాదరీ సకముఖం మహాదరీ నఖముఖం ఖడ్గాగ్రవల్గన్ మహాజిహ్వా నిర్గమదృశ్యమాన సుమహాదంష్ట్రాయుగోడామరం పుటము పెట్టిన బంగారము వల్ల ఎర్రనై తిరుగుడువడు గ్రుడ్లచే మిక్కిలి తీక్ష్ణమైన కన్నులు కలిగి నిక్కిన జూలుచే గగనమండలం ఆవరించి కత్తి అంచు పదునై ఎర్రగా వెలికి తీపించు కరుక నాలుకతో నిడుదలైన 2 కోరలతో పర్వత గుహవలే అతి భయంకరమైన ముఖముతో అతి భీషణమైన నీ నరసింహార ఆకారము సర్వోత్కృష్టమై ప్రకాశించెను. ఉత్సర్వద్వలిభంగ భీషణ హనుహ్రస్వస్తమీయస్తర సరగ్రీవం పీవరదోషతోద్గత నఖక్రూరాంసు దూరోల్బణం వ్యోమోల్లంఘి ఘనాఘనోపమఘన ప్రధ్వాన నిర్ధావిత స్పర్ధాళు ప్రకరం నమామి భవతః తన్నారసింహం వపుః. నీవు అట్టహాసము చేయగా ముడుతలు తేరిన గండభాగముచే అతి భయానకమై బలిసి హ్రస్వమయ్యున్న కంఠముతో తీక్ష్ణములైన గోళ్లతో ఎర్రని కాంతిపుంజముతో మిక్కిలి భయంకరమైన 100 హస్తములతో ఆకాశమంటిన పెనుమొబ్బుల గర్జనమునకు ఈడైన పెనుబొబ్బలచే హడలి కకావికలై ప్రతిస్పర్ధి రాక్షస మండలిని పారిపోచేసిన నీ నరసింహస్వరూపమునకు నమస్కరించదను. నూనం విష్ణురయం నిహన్యముమితి భ్రామ్యద్గదాభీషణం దైత్యేంద్రం సముపాద్రవంతమధృదా దోభ్యాం పృథుభ్యామముం వీరో నిర్గళితోధ ఖడ్గఫలకౌ గృహ్ణన్ విచిత్రశ్రమాన్ వ్యావృణ్వన్ పునరాపపాదభువన గ్రాసోజ్జతం త్వాం మహో. కపటవేషముని వచ్చినటువంటి
విష్ణువు ఇడుగో వీడే అని వీరిని త్రుంతునని గదబోని మీదికి వచ్చి పడుచున్న ఆ రాక్షసుని యొక్క 2 బాహువులను నీవు పెడవిరిచి కట్టగా వాడు పట్టు విడిపించుకొని కత్తియు డాలును పూని విజృంభించి వింత వింత నడకలు చూపుచు జగమ్ములల్లా కవళింపనున్న నిన్ను చూచి ఇంచుకయు బెదరక కసిగొని విజృంభించను. 5 శ్లోకములు అయ్యాయి 25వ దశకములో. స్వస్తి.